బజార్. నేను మీ యాంకర్ హాసిని. టుడే సినిమా బజార్ ఫిలిం న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. తాజా సినిమా వార్తలు, గాసిప్స్, బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్, సినిమా రివ్యూలు మరియు స్పెషల్ ఇంటర్వ్యూస్ అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. గద్దర్ సినీ అవార్డ్స్ 2014 సెకండ్ బెస్ట్ ఫిలిం పాఠశాల. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్టాత్మక గద్దర్ సినీ అవార్డులో 2014 సంవత్సరానికి గాను పాఠశాల చిత్రం రెండవ ఉత్తమ చిత్రం, సెకండ్ బెస్ట్ ఫిల్మ్ గా ఎంపికైంది. మహివి రాఘవ దర్శకత్వంలో రాకేష్ మహంకాళి, పవన్ కుమార్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం 5 మిత్రుల 5000 కిలోమీటర్ల ప్రయాణం ద్వారా స్నేహం, యువతలో ఆత్మవిశ్వాసం వంటి విలువలను అందంగా ఆవిష్కరించింది. ఈ గుర్తింపు పట్ల చిత్ర నిర్మాతలు హర్షం వ్యక్తం చేశారు. ఇది గౌరవప్రదమైన అవకాశం. మా చిత్రానికి ఉన్న విలువలు మరింత బలపడుతున్నాయని తెలిపారు. జూన్ 2న కలర్ ఫోటో బేబీ మేకర్స్ కొత్త సినిమా టైటిల్స్ గ్లిప్స్ రిలీజ్. కలర్ ఫోటో బేబీ వంటి కల్ట్ క్లాసిక్ అందించిన సాయి రాజేష్, నిర్మాత SKN తో కలిసి మరో ఆసక్తికరమైన చిత్రం తీసుకొస్తున్నారు. అమృత ప్రొడక్షన్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి కథను సాయి రాజేష్ అందిస్తుండగా దర్శకత్వం రవి నంబూరి బాధ్యతలు చేపట్టారు. ఇప్పటికే ఇంట్రెస్టింగ్ పోస్టర్ తో సినిమా టైటిల్ గ్లిప్స్ ను జూన్ 2 సాయంత్రం 5:04 విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించనున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అనౌన్స్మెంట్ పోస్టర్ లో బీచ్ లో నడుస్తున్న జంట బ్యాక్గ్రౌండ్ లో దిగ్గజ దర్శకుడు బాలచంద్ర ఫోటో కనిపించడం ఆసక్తి రేపుతుంది. ఆ జంట ఎవరు అనేది సస్పెన్స్ గా మారింది. శంభాల, ఏ మిస్టికల్ వరల్డ్ నుంచి ఇంద్రనీల్ పోషించిన మల్లేష్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల. యంగ్ అండ్ వెర్స్టైల్ హీరో ఆది సాయి కుమార్ నటిస్తున్న సూపర్ నేచురల్ థ్రిల్లర్ శంభాల, ఏ మిస్టికల్ వరల్డ్ నుంచి ఆసక్తికరమైన అప్డేట్స్ విడుదలవుతున్నాయి. ఇటీవల రిలీజ్ చేసిన మేకింగ్ వీడియోతో పాటు తాజాగా ఇంద్రనీల్ పోషించిన మల్లేష్ పాత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ పోస్టర్ లో మల్లేష్ పాత్రను భయానకంగా, క్రూరంగా చూపిస్తూ పక్కన కనిపిస్తున్న గ్రామస్తుల రియాక్షన్ దీపంగా వేచి చూసేలా చేస్తుంది. ఇప్పటివరకు విడుదలైన పోస్టర్లు, పాత్ర పరిచయాలు సినిమాపై ఆసక్తి పెంచుతున్నాయి. యుగేంద్ర ముని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ పై రాజశేఖర్ అన్నాబిమోజు, మహిదన్ రెడ్డి నిర్మిస్తున్నారు. అర్చనా అయ్యర్, శాస్విక రవివర్మ, మధునందన్, శివకార్తిక్ కీలక పాత్రలో నటిస్తున్నారు. థ్రిల్లింగ్ కంటెంట్ తో వస్తున్న ఈ సినిమా విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు. లౌక్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందుతున్న దండోరా మూవీతో నటిగా ఎంట్రీ ఇస్తున్న సింగర్ అతిథి భావరాజు. కలర్ ఫోటో, బెదర్లంక 2012 వంటి హిట్ సినిమాలతో గుర్తింపు పొందిన నిర్మాత రవి బెనర్జీ ముప్పనిని లౌక్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తన తాజా చిత్రం దండోరాని నిర్మిస్తున్నారు. మురళీకాంత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం గ్రామీణ తెలంగాణ నేపథ్యంలోని ప్రేమ, సమాజంలోని సమస్యలపై ఆసక్తికరంగా ప్రశ్నించనుంది. శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, బిందు మాధవి తదితరులు కీలక పాత్రలో నటిస్తుండగా పాపులర్ సింగర్ అతిథి భావరాజు ఈ చిత్రంలో నటిగా వెండితెరపై అడుగుపెడుతుంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాకు ఇటీవల విడుదలైన ఫస్ట్ బిట్ టీజర్ కు మంచి స్పందన లభించింది. మార్క్ కే రాబిన్ సంగీతం అందిస్తున్న ఈ ప్రాజెక్ట్ లో వెంకటార్ శాఖమూరి సినిమాటోగ్రఫీ, సృజన ఆర్సుమిల్ ఎడిటింగ్, క్రాంతి ప్రియం ఆర్ట్స్, రేఖా బోగారం కాస్టింగ్ తదితరులు పనిచేస్తున్నారు. ఘనంగా యంగ్ హీరో నార్ని నితిన్ శ్రీ 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 రాజావారు ట్రైలర్ లాంచ్. జూన్ 6న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ వస్తున్న మూవీ. నాని నితిన్ ఎన్టీఆర్ భావమర్దిగా పరిచయం కాగా వరుస విజయాలతో మంచి గుర్తింపు పొందుతున్నారు. జాతీయ అవార్డు విజేత సతీష్ విఘ్నేష్ దర్శకత్వంలో రూపొందిన శ్రీ 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 రాజావారు సినిమా జూన్ 6న విడుదలవుతుంది. హీరోయిన్ గా సంపద నటించింది. ఈ యూత్ఫుల్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ చిత్రాన్ని చింతపల్లి రామారావు నిర్మించారు. ట్రైలర్ హైదరాబాద్ లో రిలీజ్ చేయగా సతీష్ విఘ్నేష్ మాట్లాడుతూ, కథ మనల్ని మనం జయించుకోవడంపై సక్సెస్ అనే కాన్సెప్ట్ ఆధారపడి ఉందని, నితిన్ అద్భుతంగా నటించారని తెలిపారు. నిర్మాత రామారావు సినిమా కమర్షియల్ ఎలిమెంట్స్ తో గ్రామీణ నేపథ్యంలో రూపొందిందని, ఇది జూన్ 6న సూపర్ హిట్ అవుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. నటీనటులు నార్ని నితిన్, సంపద, రావు రమేష్, నరేష్, రఘుకుంచే, రచ్చరవి, సరియు, రమ్య, ప్రియా మాచిరాజ్, జబర్దస్తి నాగి తదితరులు. సాంకేతిక బృందం, సంగీతం కైలాష్ మీనన్, కెమెరా దాము నర్రావుల, ఎడిటింగ్ మధు, రచన దర్శకత్వం సతీష్ విఘ్నేష్. నరేష్ అగస్త్య, విపిన్ ఉమాదేవి, కోట సునేత్ర ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ మేఘాలు చెప్పిన ప్రేమ కథ ప్లెజెంట్ టీజర్ లాంచ్. యంగ్ హీరో నరేష్ అగస్త్య ప్రధాన పాత్రలో మ్యూజికల్ రొమాంటిక్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతుంది. విపిన్ దర్శకత్వంలో సునేత్ర ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఉమాదేవి కోట నిర్మించారు. ఈ సినిమా కథ ఓ సంగీతకారుడి జీవితాన్ని, అతడి ప్రేరణను ప్రేమ కథలో కలిపి చెప్తుంది. మౌనమైన పర్వత ప్రాంతంలో యువకుడు ప్రణవ్ అక్కడ ఉన్న ఒక అమ్మాయిని కలవడం, వారి బంధం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. నిర్మాత ఉమాదేవి సినిమాను సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి అంకితంగా రూపొందించారు. కోయంబత్తూరు సమీపంలో ఎన్నడూ చూడని హిల్ స్టేషన్ లొకేషన్లతో సినిమా చిత్రీకరణ జరిగింది. ఈ సినిమా శుభ్రమైన ప్రేమ కథలను ప్రేమించే ప్రేక్షకుల కోసం రూపొందించబడింది. పాటలు, విజువల్స్, కథ అన్ని కలిసొచ్చే చిత్రంగా మేఘాలు చెప్పిన ప్రేమ కథ ప్రేక్షకుల్ని అలరిస్తుందని యూనిట్ ధీమా వ్యక్తం చేసింది. ప్రధాన తారాగణం నరేష్ అగస్త్య, రబియా ఖాతున్, రాధికా శరత్ కుమార్, తనికెళ్ల భరణి, వెంకటేష్ కాకమాను తదితరులు.
ఘనంగా స్కై సినిమా నుంచి జర్నీ ఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంచ్ త్వరలో గ్రాండ్ థియేటికల్ రిలీజ్ కి రెడీ అవుతున్న మూవీ. మురళీకృష్ణరాజు, శృతి శెట్టి జంటగా నటిస్తున్న ఎమోషనల్ డ్రామా స్కై త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. పృథ్వీ పరిచర్ల దర్శకత్వంలో వాల్ ఓవర్ ఎంటర్టైన్మెంట్ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకు మురళీకృష్ణరాజు, నాగిరెడ్డి గుంటక, శ్రీలక్ష్మి గుంటక, పృథ్వీ పరిచర్ల నిర్మాతలు. జర్నీ ఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ హృదయాన్ని తాకే విధంగా ఉంది. సినిమాకు పొయిటిక్ టచ్ ఇవ్వడం ప్రత్యేక ఆకర్షణ. రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫీ సినిమాకు భారీ ప్లస్. చిన్న బడ్జెట్ తో కూడిన సినిమా అయినప్పటికీ నిర్మాణ విలువలు మెరుగ్గా కనిపిస్తున్నాయి. శృతి శెట్టి సినిమాలో భాగం కావడం గర్వంగా ఉంది. ప్రతి ప్రేక్షకుడికి సినిమా నచ్చుతుంది. మురళీకృష్ణరాజు, నేను నటుడిగా సినిమా చూసి ఆనందించాను. మా టీం మీద నమ్మకం ఉంది. రసూల్ ఎల్లోర్ చిన్న బడ్జెట్ తో ఎంతో క్వాలిటీ సినిమా చేయొచ్చు. స్కై ఉదాహరణ. పృథ్వీ పరిచర్ల ఇది నాట్య వ్యూ సినిమా, ఫ్యాషన్ తో తీర్చిదిద్దిన కంటెంట్ డ్రివెన్ మూవీ ఇది. స్కై సినిమా ప్రేక్షకుల హృదయాన్ని తాకేలా ఉండనుందని, మంచి కథలతో తెరకెక్కుతున్న చిన్న బడ్జెట్ సినిమాలకు ఇది మైలురాయిగా నిలుస్తుందని టీం ఆశాభావం వ్యక్తం చేసింది. 2 తెలుగు రాష్ట్రాలు దాసరి పేరిట అవార్డులు ఇవ్వాలి. ప్రముఖ నిర్మాత భీమవరం టాకీస్ అధినేత తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్వహణలో దాసరి నారాయణరావు సప్తమ వర్ధంతిని పురస్కరించుకుని దాసరి ఫిల్మ్ అవార్డు వేడుక ఘనంగా జరిగింది. రెలంగి నరసింహారావు, వీరశంకర్ లాంటి ప్రముఖులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వంశీ రామరాజు, జైహింద్ గౌడ్, బాబ్జీ ప్రభు, నాగబాల సురేష్, వైజాగ్ శేషమంబాలకు దాసరి స్మారక పురస్కారాలు ప్రదానం. దాసరితో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న అతిథులు ఆయన తెలుగు సినిమాపై ప్రభావాన్ని కొనియాడారు. తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు దాసరి పేరిట రాష్ట్ర అవార్డులు ఏర్పాటు చేయాలని పిలుపు. వారసులు హీరోలుగా లేకున్నా భౌతికంగా దూరమైన దాసరి జయంతులు, వర్ధంతులు ఘనంగా జరగడం ఆయనకే చెల్లిందంటూ పలువురు వ్యాఖ్యానించారు. తుమ్మలపల్లి రామసత్యనారాయణ తాను జీవించినంతకాలం దాసరి కోడి కృష్ణాల జయంతులు, వర్ధంతులు నిర్విరామంగా నిర్వహిస్తానని సంకల్పం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా దాసరి నారాయణరావు గారి సేవలు స్మరించడమే కాకుండా తదుపరి తరం సినీ ప్రేక్షకులకు ఆదర్శంగా నిలిచేలా సాగింది. పవన్ కళ్యాణ్ దుర్గేష్లపై ఆర్ నారాయణమూర్తి వ్యాఖ్యలను ఖండించిన నిర్మాత నట్టికుమార్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమాటోగ్రఫీ మంత్రి దుర్గేష్లపై విప్లవ నటుడు ఆర్ నారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలు సీనియర్ నిర్మాత నట్టికుమార్ తీవ్రంగా ఖండించారు. హరిహర వీరమల్లు సినిమా విడుదలకు సంబంధించిన థియేటర్ల వివాదంపై జరిగిన ప్రసంగాల్లో నారాయణమూర్తి వ్యాఖ్యలపై హైదరాబాద్లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో నట్టికుమార్ ఘాటుగా స్పందించారు. ఆర్ నారాయణమూర్తికి గౌరవం ఉన్నప్పటికీ రాజకీయ ఒత్తిళ్లతో మారిపోయారని నట్టి ఆరోపించారు. వైసీపీ హయాంలో జరిగిన అన్యాయాలపై నారాయణమూర్తి మౌనం పాటించారని గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్న సమస్యల పరిష్కారాన్ని తప్పుగా చూపించే ప్రయత్నం అన్యాయమన్నారు. జగన్ హయాంలో చిన్న సినిమాలకు 5 షో సరైన టికెట్ రేట్లు కూడా రాలేదని విమర్శించారు. థియేటర్ల బందీ వంటి పెద్ద నిర్ణయాలు సరైన ప్రక్రియలో తీసుకోవాలని, ఇలా అకస్మాత్తుగా తలెత్తడం అనాగరికమన్నారు. పవన్ పై విమర్శలు రాజకీయ ప్రేరణతో నడుస్తున్నాయి. వైసీపీ పాలనలో క్యాంటీన్లలో టికెట్ కంటే ఎక్కువ ధరకే పాప్కార్న్, కూల్ డ్రింకులు అమ్మినప్పుడు మౌనం ఎందుకు? నిజమైన ఎగ్జిబిటర్ కు నష్టం జరిగితే స్పందించాలి, కానీ రాజకీయ లబ్ధి కోసమే ఇప్పుడు విమర్శలు. చిన్న సినిమాలకు 5 షో ఇప్పించాల్సిందిగా పోరాడిన నేను, మీరు కాదు, జనసేన పేరు తెచ్చి కావాలని లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. నట్టి కుమార్ ఈ వ్యాఖ్యల ద్వారా పరిశ్రమలో వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాల మధ్య తేడా స్పష్టంగా ఉండాలని, సమస్యల పరిష్కారానికి నిజాయితీగా పనిచేసి వారిని అనవసరంగా టార్గెట్ చేయకూడదని స్పష్టం చేశారు. తన దృష్టిలో పవన్ కళ్యాణ్ పరిశ్రమలో ఆదుకునేందుకు చేసిన ప్రయత్నాలు గమనించదగినవని పేర్కొన్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఫణీంద్ర నర్శెట్టి అండ్ అనంతిక సనిల్ కుమార్ 8 వసంతాలు జూన్ 20న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్. పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీకి నిర్మిస్తున్న 8 వసంతాల చిత్రం ఫణీంద్ర నర్శెట్టి దర్శకత్వంలో రూపొందింది. అనంతిక సనిల్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన ఈ కాన్సెప్ట్ సెంట్రిక్ మూవీ ప్రేక్షకుల హృదయాన్ని తాకే ప్రేమ కథను అందించబోతుంది. సోల్ఫుల్ సినిమా అనుభూతిని ఇవ్వనున్న ఈ చిత్రం జూన్ 20న థియేటర్లో విడుదల కానుంది. విడుదల తేదీ పోస్టర్లో అనంతిక సుందరంగా చీరలో చక్కగా మెరిసిపోతూ కనిపించారు. ఆమె లుక్కులోని నిమ్మలత, గులాబీ పువ్వు జుట్టులో కనిపిస్తూ ఆమె పాత్ర నేచర్ ను ప్రతిబింబిస్తుంది. హైషమ్ అబ్దుల్ వహాబ్ అందించిన సంగీతం చిత్రానికి ప్రధాన ఆకర్షణగా ఉండనుంది. కెమెరామెన్ విశ్వనాథ్ శెట్టి, ఎడిటింగ్ కు శశాంక్ మాలి, ప్రొడక్షన్ డిజైన్ ను అరవింద్ మూలే సమర్పిస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా బాబా సాయి కుమార్ మాడుపల్లి పనిచేస్తున్నారు. మేకర్స్ రెగ్యులర్ అప్డేట్స్ తో ప్రమోషన్లను వేగవంతం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది మాన్సూన్ సీజన్ లో విడుదలవుతున్న ఎమోషనల్ లవ్ డ్రామాగా ప్రేక్షకుల్లో అంచనాలు పెంచాయి. 25 years of Shekhar Kamala celebrating the soul of storytelling. Successful director Shekhar Kamalanu అభినందించిన మెగాస్టార్ చిరంజీవి. సక్సెస్ఫుల్ డైరెక్టర్ శేఖర్ కమల సినీ ప్రయాణంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. ఈ సందర్భంగా చిరంజీవి 25 years of శేఖర్ కమల సెలబ్రేటింగ్ ది సోల్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ పోస్టర్ ను లాంచ్ చేసి శేఖర్ ను అభినందించారు. ఈ ముఖ్యమైన ఘట్టాన్ని గుర్తు చేసుకుంటూ శేఖర్ సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ తన టీనేజ్ లోనే చిరంజీవిని చూసి సినిమా తీసే కలలు కంటూ వచ్చానని, తన 25 ఏళ్ల సినీ జర్నీ స్ఫూర్తికి చిరంజీవి కారణమని చెప్పారు. చిరంజీవితో కలిసి దిగిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. శేఖర్ కమల ఆనంద్, గోదావరి, హ్యాపీ డేస్, లీడర్, ఫిదా, లవ్ స్టోరీ లాంటి క్లాసిక్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించారు. ప్రస్తుతం ధనుష్, నాగార్జున హీరోలుగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం కుబేరా కొత్త ప్రయాణానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రం జూన్ 20న తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.
యుఎస్ మార్కెట్ లో కలేజా విధ్వంసం. సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు అనుష్క శెట్టి జంటగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన కల్ట్ క్లాసిక్ కలేజా రిలీజ్ తో మరోసారి ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఇన్నేళ్ల తర్వాత థియేటర్లోకి వచ్చి ఈ సినిమా ఏ రేంజ్ రెస్పాన్స్ అందుకుంటుందో చెప్పాల్సిన పనిలేదు. అనకాపల్లి నుంచి అమెరికా వరకు కలేజా క్రేజ్ స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా మహేష్ బాబు స్ట్రాంగ్ మార్కెట్ అయిన యుఎస్ లో ఈ సినిమా అద్భుతమైన ఓపెనింగ్ సాధించింది. రిలీజ్ అయిన తొలి రోజే $80,000 పైగా వసూలు రాబట్టింది. అక్కడి డిస్ట్రిబ్యూటర్లను ఆశ్చర్యపరిచింది. ఇది రిలీజ్ సినిమాల కేటగిరీలో ఆల్ టైమ్ బెస్ట్ స్టార్ట్స్ లో ఒకటిగా నిలిచే అవకాశం. మణిశర్మ సంగీతం, సి కళ్యాణ్, సింగరమల రమేష్ బాబుల నిర్మాణ విలువలతో రూపొందిన ఈ చిత్రం ఇప్పుడు మరోసారి తన గొప్పతనాన్ని నిరూపించుకుంటుంది. కలేజా మళ్లీ ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించడమే కాదు, రిలీజ్ ట్రెండ్ లో ఒక బెంచ్ మార్క్ గా మారే సూచనలు కనిపిస్తున్నాయి. సూపర్ స్పీడ్ తో చిరు అనిల్ ప్రాజెక్ట్. మెగాస్టార్ చిరంజీవి హీరోగా, లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా డైనమిక్ డైరెక్టర్ అనిల్ రావుపూడి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం షూటింగ్ జోరుగా సాగుతుంది. చిరంజీవి కామెడీ యాంగిల్ కు మళ్లీ ప్రాధాన్యత ఇస్తూ వస్తున్న ఈ మాస్ అండ్ ఎంటర్టైనింగ్ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల మొదలైన ఫస్ట్ షెడ్యూల్ ఇప్పటికే పూర్తయిందని సమాచారం. అంతేకాదు, షెడ్యూల్ ముగిసేందుకు ముందే ఒక రోజు ముందుగానే షూటింగ్ ప్యాకప్ అయిందట. అది దర్శకుడు అనిల్ రావుపూడి ప్లానింగ్, టీమ్ ఎఫిషియన్సీకి నిదర్శనం. ఇప్పటికే సెకండ్ షెడ్యూల్ ఏర్పాటు మొదలైపోయింది. అన్ని కార్యాచరణతో ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి పరిధిలో విడుదలయ్యే అవకాశం పక్కాగా కనిపిస్తుంది. చిరు అభిమానుల కోసం మళ్లీ కామెడీతో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ రావడం విశేషమే. శ్రీలీల నుంచి గుడ్ న్యూస్. రూమర్స్ నిజమేనా? టాలీవుడ్ యంగ్ అండ్ సెన్సేషనల్ హీరోయిన్ గా వెలుగొందుతున్న శ్రీలీల హిట్ ఫ్లాప్ లకు సంబంధం లేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకుల్ని అలరిస్తుంది. అయితే ఇప్పుడు ఆమె సినిమాల కంటే పర్సనల్ లైఫ్ విషయంలో ఓ ఇంట్రెస్టింగ్ బజ్ నడుస్తుంది. ఇటీవల శ్రీలీల తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ పిక్స్ లో కనిపించిన కోలాహల వాతావరణం, వేడుకల మూడ్ చూసి నెటిజన్లు ఆమెకు పెళ్లి నిశ్చయమైందని ఊహించుకుంటున్నారు. తన స్టోరీలో త్వరలోనే అనే క్యాప్షన్ కూడా పెట్టడంతో రూమర్స్ కు మరింత బలం చేకూరింది. దీంతో అభిమానుల్లో ఆమె పెళ్లి వార్తలపై ఆసక్తి పెరిగిపోగా సోషల్ మీడియాలో ఈ విషయాన్ని చర్చించుకుంటుంది. అయితే ఇది నిజంగా పెళ్లికి సంబంధించిందా, ఈ సినిమా ప్రమోషన్లకు సంబంధించిన ఏదైనా ప్రత్యేక కార్యక్రమం అనే విషయంపై ఇంకా శ్రీలీల నుంచి అధికార క్లారిటీ రావాల్సి ఉంది. అప్పటి వరకు ఈ గుడ్ న్యూస్ సస్పెన్స్ కొనసాగుతుండడంలో ఎలాంటి సందేహం లేదు. శివరాజ్ కుమార్ మూవీలో విలన్ గా మోహన్ బాబు. మంచు విష్ణు కథానాయకుడుగా ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం కన్నప్ప జూన్ 27న విడుదల కానుంది. చిత్ర యూనిట్ ప్రమోషన్స్ కోసం బెంగళూరు పర్యటన జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ నటుడు, నిర్మాత మోహన్ బాబు, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ పాల్గొన్నారు. కన్నప్ప సినిమాలో శివుడి పాత్రకు శివరాజ్ కుమార్ ను ఆఫర్ వచ్చినప్పటికీ డేట్స్ కారణంగా నటించలేకపోయారని తెలిపారు. కన్నడ సినీ రంగానికి చెందిన కంఠీరవ రాజ్ కుమార్ గారి స్థానం, ఆయన ఆశీర్వాదాలు చాలా కీలకమని, అలాగే తర్వాతి ప్రముఖ అంబరీష్ గారి పాత్ర గురించి గుర్తు చేశారు. సినీ విజయం లేదా విఫలం మన చేతిలో లేదని, నిజాయితీగా కష్టపడ్డామా అన్నదే ముఖ్యంగా తెలిపారు. కన్నడలో నటించాలన్న కోరిక తనలో ఉందని రాజ్ కుమార్ గారిని అడగడానికి అప్పుడప్పుడు ధైర్యం తలుచుకునేనని పేర్కొన్నారు. ఇప్పుడు రాజ్ కుమార్ గారి కుమారుడు శివరాజ్ కుమార్ నటిస్తున్న సినిమాలో విలన్ పాత్ర చేయాలన్న కోరిక వ్యక్తం చేశారు. శ్రీకాళహస్తీశ్వర మహత్యం అనే మాజీ హిట్ సినిమాపై అభిమానాన్ని పంచుకున్నారు. పూర్వకాల కథాంశాన్ని ఆధారంగా తీసుకుని నేటి కాలంలో న్యూజిలాండ్ లో ప్రత్యేక లొకేషన్లతో సినిమా రూపొందించడం తమ దైవ సంకల్పమని తెలిపారు. పౌరాణిక కథాంశాలు తెరకెక్కించడంలో కొత్త తరం కోసం ధైర్యం కావాలని, కానీ చిత్ర విజువల్స్ అద్భుతమని అభిప్రాయపడుతున్నారు. తన నాన్న రాజ్ కుమార్ తో కలిసి 3 చిత్రాలు సూపర్ హిట్ అయిపోయాయని, కన్నప్ప పాత్ర చేయడం మొదట భయపడినప్పటికీ తర్వాత ఇష్టపడినట్లు తెలిపారు. 37 ఏళ్ల తర్వాత ఈ కథపై మంచు విష్ణు చేయబోయే చిత్రం చూడడం ఆనందంగా ఉందని చెప్పాడు. మోహన్ బాబుతో కలిసి పనిచేయడం గౌరవంగా ఉందని తెలిపారు. మోహన్ బాబుతో విలన్ పాత్ర కోసం చర్చలు జరిగినా ఆ పాత్ర తనకిచ్చుకోమని, ఆయనతో యుద్ధం చేయలేదని, సినిమాను చూసేందుకు జూన్ 27న టికెట్ కొని వచ్చానని అభిమానులకు విజ్ఞప్తి చేశారు. అఖిల్ వివాహం. సీఎం రేవంత్ కు అక్కినేని కుటుంబంలో మళ్లీ పెళ్లి బాజాలు మొదలయ్యాయి. గత సంవత్సరం నాగార్జున పెద్ద కుమారుడు నాగచన్య శోభితా జంట వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన చిన్న కుమారుడు అఖిల్ కూడా పెళ్లి చేసుకోబోతున్నారు. ప్రముఖ బిజినెస్ మ్యాన్ జుల్ఫీ రవ్జీ కుమార్తె జైనబ్ తో అఖిల్ నిశ్చితార్థం గత ఏడాది నవంబర్ 26న జరిగింది. ఇప్పుడు జూన్ 6న అఖిల్ జైనబ్ వివాహ వేడుక జరగనున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ సందర్భంగా నాగార్జున సీఎం రేవంత్ రెడ్డిని వివాహానికి హాజరు కావాలని ఆహ్వానించారు. తాజాగా నాగార్జున భార్య అమల, వియంకులతో కలిసి జూబ్లీ హిల్స్ లోని సీఎం నివాసంలో ఆయన కలిశారు. అఖిల్ వెడ్డింగ్ కార్డు కూడా అందజేశారు. ఈ సందర్భంగా నాగార్జున దంపతులు సీఎం రేవంత్ రెడ్డితో కొంతసేపు సంభాషించారు. అఖిల్ వివాహం అన్నపూర్ణ స్టూడియోలో జరిగే సమాచారం వచ్చింది. తర్వాత రాజస్థాన్ లో గ్రాండ్ రిసెప్షన్ కూడా ప్లాన్ చేయబడినట్లు తెలుస్తుంది. అక్కినేని కుటుంబంలో ఈ కొత్త సంబరాలు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయని చెప్పాలి. సినిమా బజార్ యూట్యూబ్ ఛానల్ తో పాటు సినిమా బజార్ డిజిటల్ ఈ పేపర్ మరియు సినిమా బజార్ వెబ్సైట్ ను కూడా చూస్తూ ఉండండి. మరిన్ని అప్డేట్స్ కోసం సినిమా బజార్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కమెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సినిమా బజార్.